తెల్లవారు లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగుల జీవితంతోటే సరిపోతుంది. మళ్ళీ రాత్రి పడుకునే వరకు. ఈ మధ్యలో మనం గడిపే కాలం, ఈ కాలం కంటే విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు. అంతకంటే వేస్ట్ చేయగలిగేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ కాలంలో మనం ఏం సాధిద్దాం అనుకున్నామో అది సాధించలేకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో అదే తీసుకోవాలి మరి. నా లైఫ్‌ని అలాగే లీడ్ చేస్తున్నా. కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. అవన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీల్ విత్ గీత. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను హాస్పిటల్‌కెళ్ళి క్లినిక్‌కి టెస్టులు చేయించుకున్నాను కదా! బ్లడ్ టెస్ట్. అవి సీబీపీ, విటమిన్ బి12 అండ్ యాంటీ డిఎన్ఎస్ టెస్టులు. సో డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత అవన్నీ నెగెటివ్ కింద వచ్చాయని చెప్పారు. కానీ విటమిన్ బి12 ఇంజెక్షన్ మాత్రం 1 మంత్ 4 వీక్స్ చేయించుకోమని చెప్పారు. సో నేనైతే చేయించుకున్నాను. కాకపోతే 3 వీక్స్ బాగానే ఉంది. 4th వీక్ చేయించుకునేటప్పటికి అది మజిల్‌కి చేయాలి. సో ఆ నర్స్ సరిగ్గా చెయ్యకపోవడం వల్ల లెగ్ అంతా చాలా పెయిన్ ఉంది. ఈ లోపల మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేశాము. నాకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ బాగా స్వెట్ వచ్చేస్తుంది అని చెప్పేసి. అయితే ఈ ప్రాబ్లం ఇంతకుముందు కూడా ఉంది కదా అని చెప్పేసి అన్నారు. లైట్ తీసుకున్నాను. కానీ డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత నాకు ఏంటంటే మొత్తం హ్యాండ్స్ స్పాట్స్ కింద వచ్చాయన్నమాట. చాలా సెన్సిటివ్ అయిపోయినట్టు, చాలా ఇదిగా అయిపోయాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని అనుకున్నాము. కానీ ఈలోపు నాకేమైంది అంటే నాకు నెక్ దగ్గర ఒక క్లాట్ కింద కనిపించింది. అది ఎక్కడంటే ఇక్కడ. మీకు కనిపిస్తుందో లేదో ఇది బాల్. సో క్లాట్ దాన్ని టచ్ చేసినప్పుడు పెయిన్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్దాం, డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఈరోజే హాస్పిటల్‌కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. మేము హాస్పిటల్‌కి బయలుదేరాము. బట్ వీకెండ్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది అసలు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారో, ఏం చెప్పారో, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి అన్నారో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బై.